చీరాల హారిస్పేటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పేర్లి కోటేశ్వరరావు కేసును చీరాల 2 టౌన్ పోలీసులు ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల 2 టౌన్ సిఐ నాగభూషణం కేసు తాలూకా వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతుడు కోటేశ్వరరావు మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ చేపట్టిన క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సలగల విజయబాబు విఆర్ఓ ద్వారా హత్య తానే చేసినట్లు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. మృతుడు కోటేశ్వరరావు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తన భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సహకరిస్తున్నాడని, ఈ క్రమంలోనే పేర్లి కోటేశ్వరరావును హత్య చేసినట్లు నిందితుడు సలగల విజయబాబు పోలీసుల ఎదుట నేరం అంగీకరించినట్లు చీరాల 2 టౌన్ సిఐ నాగభూషణం తెలిపారు. నిందితుడి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.